హలో గైస్, నమస్తే, వనకం, రాధే రాధే. ప్రజెంట్ మేమైతే రామేశ్వరంలో ఉన్నాం అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ధనుష్కోడికి వెళ్తున్నాం. అండ్ ధనుష్కోడి అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలుసు, చాలామంది ఇక్కడికి రావాలనుకుంటారు. ఏంటంటే ఎండ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ రెండు అంటే ఒక మెమొరీస్గా ఉండిపోతాయని చాలామందికి ఉంటుంది. నిన్న కూడా మేము వచ్చేటప్పుడు లిటరల్గా చాలా బైక్స్ వచ్చాయి. అంటే బైక్స్ అంటే ఒక్కోటి చిన్న బైక్ కాదు, నార్మల్గా అన్ని పెద్ద BMW, ట్రాంప్ మా కొంటాం భయ్య. కొంచెం టైం పడుతుంది, బట్ నా మైండ్లో అయితే ఉంది స్పోర్ట్స్ బైక్ కాకపోయినా అట్లీస్ట్ అడ్వెంచర్లోనే ఒక పెద్ద బండి ఉంటుంది. ఎందుకంటే నిజంగా చెప్పాలంటే ఈ స్పోర్ట్స్ బండ్ల మీద అంత ట్రిప్ ఈజీ కాదు, ఎందుకంటే చాలా స్ట్రగుల్స్ ఉంటాయి. కానీ అడ్వెంచర్లో అట్లా కాదు భయ్య, సుకున్ ఉంటుంది. సుకున్ అంటే ఇక సుకున్ అట్లా. అండ్ ప్రజెంట్ మేము ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా రామసేతు పాయింట్కి వెళ్ళేసి ఆడ కొంచెం ఫొటోస్ అవి ఇవి తీసేసుకొని చిల్లు కొట్టేసి చేసేపు అట్లా ఎంజాయ్ చేసేసి ఇక అక్కడ నుంచి డైరెక్ట్ టువర్డ్స్ యాక్చువల్గా ప్లాన్ అయితే మాకు చెన్నై ఉండే, పాండిచ్చేరి చెన్నై. కానీ ఇక్కడ చిన్న చేంజ్ ఏంటంటే నిన్న మా డాడీ కాల్ చేసి నాన్న ఇట్లా మరి పున్నమి ఉంది అరుణాచలంలో, మరి దర్శనం చేసుకుంటావా అని చెప్పి అడిగిండే. యాక్చువల్ ఏంటంటే అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చాలా ఫేమస్, అందరికి తెలుసు అది. కానీ గిరి ప్రదక్షిణ పున్నమి నాడు చేయడం ఇంకా ఫేమస్, ఎందుకంటే అక్కడ ఏవైతే లింగాలు ఉంటాయో వీటికి పవర్ అనేది ఇంకెక్కువ యాడ్ అవుతుందంట పున్నమి నాడు. అది స్పెషాలిటీ, యాక్చువల్గా నాకు తెలిసింది అది. అండ్ యాక్చువల్ ఏంటంటే నాకు పున్నమి నాడు అరుణాచలం వెళ్ళాలా, గిరి ప్రదక్షిణ చేయాలని చెప్పి నాకు ఉంది మైండ్లో. యాక్చువల్ ఏంటంటే ఈ ట్రిప్లో మేబీ వర్కౌట్ అవుతుందో కాదని చెప్పి నేను లైట్ తీసుకున్నా. బట్ అంటే శివుని ఆజ్ఞ సంథింగ్, ఇక శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటారు కదా, ఆ టైప్లో నాకు ఈ పున్నమి కలిసి వస్తుంది. కాబట్టి ఈరోజు ఏంటంటే ధనుష్కోడి వెళ్ళేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ టువర్డ్స్ అరుణాచలం వెళ్ళిపోతాం. అండ్ అరుణాచలంలో రూమ్ తీసేసుకొని ఈరోజు నైట్ రూమ్ తీసేసుకొని పున్నమి రేపు మార్నింగ్ 5 o'clock నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ 6 o'clock దాకా ఉందంట. అండ్ ఈరోజు మేము రూమ్ తీసేసుకొని చెక్-ఇన్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 5కి లేచి స్నానం చేసి డైరెక్ట్ గిరి ప్రదక్షిణకి వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినాం. వా యా సీనే యార్. ఆల్మోస్ట్ నాకు తెలిసిన మట్టుకు నాకు ఒక డ్రీమ్ ఉంది ఎప్పటి నుంచో. ఆ తర్వాత ఇంకోటి ఏముందంటే లడాఖ్కి వెళ్ళాలా. నెక్స్ట్ లాస్ట్ పాయింట్కి అయితే వచ్చేసిన, అండ్ నెక్స్ట్ ఫస్ట్ పాయింట్కి వెళ్ళాలా. బా క్యా సీనే యార్, బాగుంది సీనరీ. నాకు తెలిసినట్టుకు నేను చూసుడు కన్నా గోప్రోలు ఇంకా మంచిగా క్యాప్చర్ చేస్తుంది. ఎందుకంటే గోప్రో ఎప్పుడైనా క్లౌడ్స్ ఒకటి, ఇక్కడ మిడిల్లో రోడ్ ఒకటి, లెఫ్ట్ అండ్ రైట్ సీ కానీ ఇవి కానీ మస్తు క్యాప్చర్ చేస్తుంది భయ్య. అండ్ ఇంకా 3.8 kilometers ఉన్నది. బాబా ఇన్ని కిలోమీటర్స్ వచ్చినా ఇట్లాంటి సీనరీ చూస్తే ఉన్నాయి ఇట్లా సెకండ్స్లో ఇట్లా వెళ్ళిపోతాయి. అండ్ ధనుష్కోడి అంటే ఎగ్జాక్ట్లీ మీకు ఈ లొకేషన్ దాకా చూపిస్తుంది. రామసేతు పాయింట్ అని కొడితే మీరు లాస్ట్ ఎండ్ ఏదైతే ఉంటుందో రోడ్ క్లోజ్ అక్కడ దాకా చూపిస్తుంది. అండ్ ప్రజెంట్ ఇది వచ్చేసి ధనుష్కోడి ఈడికి ఎండ్. అండ్ ఇక్కడ నుంచి రామసేతు మ్యాప్స్లో నేను పెట్టలేను, ఎందుకంటే ఈ ఒకటే రూట్ ఉంటుంది కాబట్టి. డైరెక్ట్ ఎండ్, ది ఎండ్. రామసేతు పాయింట్ అంటే ది ఎండ్, ఇక రోడ్ అక్కడ నుంచి ఉండదు. ఆల్మోస్ట్ లొకేషన్ దగ్గరకు అయితే నేను వచ్చేసిన. అంటే వెళ్ళినా కొద్దిగా ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అంటే లాస్ట్ పాయింట్ ఆల్మోస్ట్ రీచ్. ఎండ్ సైడ్ కన్యాకుమారికి లాస్ట్ పాయింట్ అయితే ధనుష్కోడి, రామసేతు పాయింట్ అయితే నేను రీచ్ అయిపోయినా. డెఫినెట్లీ ఇప్పుడు కాకపోయినా కొన్ని ఇయర్స్లో లడాఖ్ ఏదైతే ఉంటుందో లాస్ట్ పాయింట్, అది కూడా నేను కంపల్సరీ నేను వెళ్తా. ఎందుకంటే నాకు అవి రెండు పోవాలన్నది ఒక చిన్న డ్రీమ్. అండ్ నాకు తెలిసిన మట్టుకు ఫైనల్గా రీచ్ అయినమ్మా అనుకుంటున్నా. ఫైనల్ ఐ మేడ్ ఇట్. నిజంగా చెప్తున్నా, నా బుజ్జిముండా దిల్కా ధడ్కన్ ఈ బైక్ నాకు ఎంత సాధిస్తుంది అంటే అంత సాధిస్తుంది. అండ్ ఇది అదే లాస్ట్ పాయింట్ ఏదైతే ఉందో రామసేతు పాయింట్, ది డెడ్ ఎండ్.
రామసేతు పాయింట్కి వచ్చినాం. బట్ రామసేతు పాయింట్ ఏంటంటే మీకు ఎగ్జాక్ట్లీ గోప్రోలో కరెక్ట్గా రాదు అని చెప్పి నేను చూపిస్తున్నా. స్టార్టింగ్ ఏదైతే ఉందో ఈ ఏరియా నుంచి స్టార్ట్ అంట రామసేతు. ఇక్కడ నుంచి కదా, అక్కడ నుంచి స్టార్ట్ అని అన్నారు. ఇక్కడ స్టోన్స్ అయితే అవైలబుల్ లేవు. అండ్ ఇది యాక్చువల్ ప్లేస్. అండ్ ఇది ఇక్కడ స్ట్రీట్స్లలో కూడా అక్కడ చిన్న చిన్న ఐటమ్స్ అమ్ముతారు. అండ్ చాలామంది బ్లాగర్స్ చూపించే వ్యూ పాయింట్ అంటే ఫొటోస్ దిగేది అయితే అది యాక్చువల్గా ఇది. అండ్ అక్కడ కొన్ని ఫొటోస్ నేను కూడా దిగాను. అండ్ అక్కడ నుంచి ఇలా ఒక రూట్ ఉంది. అండ్ ఇది सीनरी डिस्ट्रिक्ट तेलंगाना से निज़ामबाद से आया. नांदेड़. अच्छा आदिलाबाद. हाँ अच्छा ओके. कैसे आया भैया? अच्छा अच्छा अच्छा. यूट्यूबर हो? हाँ यूट्यूबर है. नेट नहीं चलता है ना. हाँ ये नीचे है फोटो का, वो फोटो ले लो, नेट आने के बाद ले लो. ఫైనల్గా అయితే నేను ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇదే లాస్ట్ పాయింట్. యాక్చువల్ ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు అని చెప్పి హరి ఉంది. అండ్ గోప్రోలు ఎంత క్యాప్చర్ చేస్తుందో అయితే నాకైతే ఐడియా లేదు. బట్ లాస్ట్ అయితే ఫైనల్లీ ది ఎండ్ ఈ పాయింట్ అయితే అయిపోయింది. అండ్ ఇక్కడ నుంచి డైరెక్ట్ మేము అరుణాచలం వెళ్ళిపోతాం. అరుణాచలం త్రూ డైరెక్ట్ అక్కడ నుంచి ఇంకా నెక్స్ట్ అయితే ప్లాన్ లేదు. ప్రజెంట్ అయితే అరుణాచలం. ఫైనల్గా రామసేతు పాయింట్ ఏదైతే ఉందో ధనుష్కోటి దగ్గర అది అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్ టువర్డ్స్ అరుణాచలం. అండ్ అరుణాచలం వచ్చేసి ఎగ్జాక్ట్లీ 483 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి. అండ్ మిడిల్ ఒక దగ్గర టిఫిన్ చేసేసి స్టార్ట్ అయిపోవాలా. ఎందుకంటే ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే నిన్న లిటరల్గా చెప్పాలంటే అరుణాచలంలో ఒక 20 హోటల్స్కి కాల్ చేసినాం రూమ్స్ గురించి. ఏ ఒక్క హోటల్ కూడా ఇంత ప్రైస్ కానీ అవైలబుల్ ఉంది రేపు రండి కానీ ఎవ్వరు చెప్తలేరు. ఒకటే మాట, రేపు పున్నం ఉంది సార్ రూమ్స్ అవైలబుల్ లేవు, రేపు పున్నం ఉంది సార్ రూమ్స్ అవైలబుల్ లేవు. లిటరల్గా మేము 1-2 గంటలు దోలాడితే ఎయిర్బిఎన్బిలో ఒక్క రూమ్ చూపించింది. ఇంకోటి చెప్పాలంటే ఈ బ్రిడ్జే ఎంట్రన్స్ అంటే నార్మల్గా మధ్యలో ఉన్న బ్రిడ్జ్ అంటే అటు సైడ్ ఎండ్కి ఇటు సైడ్ ఎండ్కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ లేకపోతే రూట్ లేదు. యాక్చువల్గా మ్యాప్స్లో కూడా చూడండి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. కనెక్టెడ్ బ్రిడ్జ్. ఒకవేళ ఈ బ్రిడ్జ్ లేకుంటే దీనికి ఇంకా రూట్ అనేది ఓన్లీ షిప్స్ త్రూ. ఎందుకంటే ఇది ఎగ్జాక్ట్లీ సెంటర్లో ఉంది. అంటే ఇది కొంచెం ఒక రామేశ్వరంకి మన ఎగ్జాక్ట్లీ అంటే తమిళనాడుకి మధ్యలో బ్రిడ్జ్ ఇది. ఈ బ్రిడ్జ్ లేకపోతే 100% ఇక బై బోటే వెళ్ళాల్సిందే.